రూరల్ నియోజకవర్గంలోని తిమ్మాపురం గ్రామంలో వైసీపీ అభ్యర్థి తరపున గ్రామ సర్పంచ్ బెజ్జవాడ సత్యనారాయణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ మేరకు సత్యనారాయణ చేపట్టిన ప్రచారం అందరినీ ఆకర్షిస్తుంది. తిమ్మాపురం గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్న సత్యనారాయణ మాటకి గ్రామంలో తిరుగుండదు. కురసాల కన్నబాబు విజయానికి కృషి చేస్తూ గ్రామాన్ని మరింత అభివృద్ధి చెందాలంటే కురసాల కన్నబాబుని రెండింతల మెజారిటీతో గెలిపించాలంటున్న సర్పంచ్ బెజ్జవాడ సత్యనారాయణతో మా ప్రతినిధి దురాని ఫేస్ టు ఫేస్. పల్లె బాగుండాలి. పల్లె బాగుండాలంటే ఉత్తమ నాయకుడు ఎన్ని కావాలి. ఉత్తమ నాయకుడు అంటే సర్పంచ్. అదే సర్పంచ్ ఉత్తమ సర్పంచ్ అయితే కాకినాడ జిల్లా తిమ్మాపురం గ్రామ పంచాయతీ బెజ్జవాడ సత్యనారాయణ తిమ్మాపురం ఉత్తమ సర్పంచ్గా ఎన్నికయ్యారు. ఆయన ఉన్నత విద్యావంతులు. అలాగే గ్రామానికి చేసిన ఆయన సేవలు ఆయన్ని అడిగి తెలుసుకుందాం. అలాగే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి కురసాల కన్నబాబు విజయానికి ఆయన చేస్తున్న ప్రణాళికలు ఏంటో కూడా అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు మీరు తిమ్మాపురాన్ని ఉత్తమ పంచాయతీగా నిలబెట్టి అనేక ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చేశారు. అది ఎలా మీకు సాధ్యమైంది? అలాగే కురసాల కన్నబాబు గారి విజయానికి మీరు చేస్తున్న ప్రణాళికలు ఏంటి? సార్, మా తిమ్మాపురం గ్రామానికి సేవ చేసే అదృష్టాన్ని నాకు మా గ్రామ ప్రజలు కలిగించారు. దానికి నేను జీవితాంతం వాళ్ళకి రుణపడి ఉంటాను. మా తిమ్మాపురం గ్రామ పంచాయతీ విషయానికి వచ్చేటప్పుడు అభివృద్ధి విషయంలోనూ కానివ్వండి, సంక్షేమ కార్యక్రమాలను కానీ మా గ్రామ ప్రజలందరితోటి మమేకమై మా పాలకవర్గ సభ్యులు, మా గౌరవ ఎంపీటీసీ సభ్యులు అందరం కూడా ఒక మాట మీద ఉంది. గ్రామ అభివృద్ధి కోసం ఎప్పుడు అహర్నిశలు కష్టపడి పనిచేస్తాం. ముఖ్యంగా గాంధీజీ కన్నా గ్రామ స్వరాజ్యం ఎప్పటి నుంచో మాటల్లోనే ఉండేది, చెప్పడానికి చేతల్లో ఉండేది, ఎక్కడ జరిగేది కాదు. కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి, వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి గ్రామ స్వరాజ్యాన్ని, నిజమైన గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చారు. ఈరోజు ప్రతి పేదవాడికి, ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ పథకాలు అందించే విధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చొరవ తీసుకుంది. మా గౌరవ శాసనసభ్యులు కురసాల కన్నబాబు గారు ఆధ్వర్యంలో మేమంతా కూడా నియోజకవర్గ అభివృద్ధికి, అదేవిధంగా మా గ్రామ అభివృద్ధికి కూడా కష్టపడి పనిచేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు రేపు జరిగే ఎన్నికల్లో మరలా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా కాకినాడ రూరల్ శాసనసభ్యులు, మా అందరి ప్రీతం నాయకులు కురసాల కన్నబాబు గారు మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఆయన విజయం నల్లేరు మీద నడక. ఎందుకంటే ఆయన చేసే అభివృద్ధి, అదేవిధంగా ఒక పక్క సంక్షేమం, అభివృద్ధి, అందరితోటి కలుపుకొలతనంగా ఉంటూ నిరంతరం ప్రజలకి సేవ చేస్తూ అందుబాటులో ఉంటూ నియోజకవర్గాన్ని ఒక ఆదర్శమైన నియోజకవర్గం తీసుకున్న వ్యక్తి వాళ్ళ కన్నబాబు గారు. కాబట్టి కన్నబాబు గారికి ఓటేయడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలే మాకు ఈవేళ మా కన్నబాబు గారి గెలుపు కోసం, అదేవిధంగా సునీల్ గారి గెలుపుకి శ్రీరామ రక్షగా ఉండబోతున్నాయి. ఎందుకంటే ఏ నాయకుడు చేయని విధంగా రాష్ట్ర చరిత్రలోనే, దేశ చరిత్రలోనే ఒక ఆంధ్రప్రదేశ్లో 31 లక్షల పైచీలకు పేదవాళ్ళకి, బడుగు బలహీన వర్గాలకి, అణగారిన వర్గాల వరకు వీళ్ళందరికీ కూడా నీడలేని పరిస్థితి ఉండే పరిస్థితులను ఆయన అర్థం చేసుకుని పాదయాత్రలో 31 లక్షల మందికి ఇవాళ ప్రభుత్వ భూమి కాకుండా ప్రైవేటు భూమిని సుమారుగా 56,000 కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి ఇవాళ పేదవాడికి గూడి నిలబెట్టిన మహోన్నత వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. దాంతోపాటు విద్యకి ఆయన అధిక ప్రాధాన్యత ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారు. పిల్లలకి ప్రభుత్వ పాఠశాలన్నీ కూడా కార్పొరేట్ వ్యవస్థకి ధీటుగా ప్రభుత్వ పాఠశాలన్నీ కూడా నాడు నేడే పథకం దగ్గర తీసుకొచ్చారు. వేళ కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విద్యకి మొదటి ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైనా మన పిల్లలకి ఒక ఆస్తి ఇచ్చామంటే అది ఒక విద్య అని చెప్పి గుర్తించిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. దాంతోపాటు ఆరోగ్యం, ఆ రోజు ప్రీతమ నాయకులు దివంగత రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ ఎన్నో లక్షల మంది ప్రాణాలు కాపాడింది. తండ్రి బాటలోని ఇవాళ తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తూ ఇవాళ ఆరోగ్యశ్రీ కింద ఎన్నో వందల కేసులు ఆరోగ్య పరంగా వాళ్ళ అన్నిటికీ చికిత్సలు చేయిస్తూ ఈరోజు ఆరోగ్యశ్రీ పథకంలో 25 లక్షల రూపాయల వరకు ఉచితంగా పేదవాడికి వైద్యాన్ని అందిస్తున్న ఘనత ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు. ఇవే కాకుండా కుల మత వర్గ భేద అన్ని లేకుండా, కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా వాళ్ళు అర్హులైతే ప్రతి సంక్షేమ కార్యక్రమం ఇస్తారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు. సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా 2,73,000 కోట్ల రూపాయలు నేరుగా లబ్ధిదారులకి ఎక్కడ మధ్యవర్తి లేకుండా, అవినీతికి తావు లేకుండా, ఆస్కారం లేకుండా ఒక అర్హత ప్రామాణికంగా తీసుకొని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవాడు ఈవేళ ఆంధ్రప్రదేశ్లో బాగున్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి ముందు చూపని ఇవాళ మనం అందరూ కూడా చెప్పుకోవాలి. ఈ అన్నిటితో పాటు ఆయన ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం, ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్రంలో ఎన్నో ఇండస్ట్రీస్ ఇవాళ మన ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 13 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన ఘనత ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు. అందులో 4 మెడికల్ కాలేజీలు కూడా ఓపెన్ అయ్యాయి. అదేవిధంగా పోర్ట్లు, ఒక పక్క పోర్ట్లు అభివృద్ధి చేసుకుంటూ ఫిషింగ్ హార్బర్స్, ముఖ్యంగా యువతకి
గత ప్రభుత్వాలు చాలా మంది మేము ఉద్యోగాలు ఇస్తాం, అవి ఇస్తాం, నిరుద్యోగ భృతి ఇస్తాం అని చెప్పేసి మాటలు చెప్పి వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సుమారుగా 2,60,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తున్న ఘనత ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు. ఎంతో మంది ఇవాళ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకి అనేక సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నాయి. గతంలో జన్మభూమి కమిటీలను పెట్టేసి రాజకీయాలుగా వాళ్ళకి ఎవరైతే జెండాలు మోసే ఉన్నారో వాళ్ళకే పథకాలు అందేవి తప్ప నిజమైన అర్హులకి ఎక్కడ పథకాలు అందే కాదు. దాంతో పాటు వాళ్ళకి ఏదైనా చేయి తడిపితేనే కానీ పేదలకి పథకాలు వచ్చే కాదు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలు ఇవన్నీ గుర్తించి ప్రతి పేదవాడికి సంక్షేమం అందించాలి, ప్రతి పేదవాడు ఆనందంగా ఉండాలని నా ముఖ్య ఉద్దేశం. ప్రతి పేదవాడు ఈవేళ ఆర్థికంగా కానివ్వండి, సామాజికంగా కానివ్వండి, వాళ్ళు ముందున్నప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని గుర్తించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అందువల్ల ఇవాళ ప్రతిపక్షాలందరికీ ఒకటే చెప్తున్నాం, మేము ఎప్పుడు అభివృద్ధి జరగలేదని వాళ్ళ గంటాపదంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ మీరు అందరూ కూడా గ్రామాలు తిరగండి, మీరు పేపర్ల వల్ల మీడియాల మీద సమావేశాల మీద ప్రతి గ్రామం తిరగండి, రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందో లేదో మీ కళ్ళకి కనపడుతుంది. ఇవన్నీ కూడా తప్పుడు ప్రచారం దయచేసి మానుకోండి. ప్రజలు ఎవరు కూడా అమాయకులు కాదు, ఎవరు మంచో ఎవరు చేయడో అందరికీ తెలుసు. కాబట్టి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, మీకు మంచి జరిగితేనే మా వైఎస్ఆర్ పార్టీకి ఓటేయండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని గుర్తించండి, వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులందరినీ గెలిపించండి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించి మళ్ళీ ముఖ్యమంత్రి అవకాశం ఇవ్వండి. మళ్ళీ ఇక్కడ రాష్ట్రంలో ఉన్నట్టు ప్రజలందరూ కూడా బాగుండారు, మన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్, కరోనా మహమ్మారి విజృంభించినప్పుడు తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నారులను చేరదీసి ఈ వ్యవస్థ ఇలాగ ఉంది, దీన్ని బాగు చేయాలి అని దేశం అంతా మీ వైపు చూసేలా చేసుకున్నారు. ఇది ఎలా సాధ్యమైంది? అదే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి గొప్ప ఆయన మనసు అలాంటిది. ఎక్కడైనా సరే పేదవాడు అల్లాడిపోతుంటే, లేనివాడు అల్లాడిపోతుంటే గుర్తించి వీళ్ళకి ఏ విధమైన సహాయ సహకారాలు చేయాలని ఆలోచించిన మొదటి వ్యక్తిలో ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు. కరోనా సమయంలో ఇక వాలంటీర్ల ద్వారా ప్రభుత్వ అధికారులతో అనేకమైన సేవా కార్యక్రమాలు అందించారు ఆయన. నిజంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం లేకపోతే పేదవాడు బయటికి వెళ్లే పరిస్థితి ఉండేది కాదు, కష్టపడాలంటే బయటికి వెళ్ళనిచ్చేవారు కాదు. ఆడికి ఏ రోజుగా ఆ రోజు కష్టపడకపోతే కడుపు గడని పరిస్థితుల్లో కూడా కరోనా సమయంలో ప్రభుత్వం ఆదాయం పడిపోయినా సరే, ఆదాయం పోతే పోని ఏదైనా సరే వాళ్ళకి పేదలకు మంచి చేయాలని చెప్పి అనేక సంక్షేమ కార్యక్రమాల కరోనా సమయంలో పేదవాళ్ళని ప్రజలను ఆదుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యంగా ఆయన ప్రభుత్వ వైద్యశాలన్నింటిని కూడా అప్గ్రేడ్ చేసి, నాడు నేడిలో కూడా ప్రభుత్వ వైద్యశాలన్నీ కూడా అప్గ్రేడ్ చేసి వేళ కరోనా సమయంలో ప్రతి పేదవాడిని ఆదుకుని అందరికీ వ్యాక్సినేషన్ సరైన సమయంలో అందించే విధంగా చర్యలు తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఈ టైంలో ఈ రోజు ప్రతిపక్ష వాళ్ళందరూ కూడా ఓట్లకు వచ్చే నాయకులు చాలా మంది కూడా కరోనా టైంలో హైదరాబాద్లోని, ఢిల్లీలోని అక్కడ వాళ్ళ కుటుంబాలతో గడిపే తప్ప ఎక్కడ కూడా ప్రజలకి వచ్చే పరిస్థితి ఎక్కడ ఉండదు. అందువల్ల ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కరోనా కష్టకాలంలో కూడా ప్రజలను ఆదుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. తిమ్మాపురం గ్రామ ప్రజలందరినీ కురసాల కన్నబాబు విజయం వైపు నడిపిస్తున్న బెజవాడ సత్యనారాయణతో మనం మాటామంతి జరిపాం. ఎందుకంటే ఒక ప్రణాళికాబద్ధంగా ఉంటుంది తిమ్మాపురం గ్రామ పంచాయతీ. ఈ గ్రామ పంచాయతీ ప్రజలు కూడా బెజవాడ సత్యనారాయణ గారి మాటని వేదంగా భావించడం, ఆయన వెంట నడడం మాత్రం ఇక్కడ మనకు సర్వత్రా కనిపించే అంశం. వీడియో జర్నలిస్ట్ చిన్నీతో నదీం ఖాందురాని, కాకినాడ రూరల్. 1వ సంవత్సరం నుంచి మా బెజవాడ వీరవంశ సత్యనారాయణ గారు తిమ్మాపురం గ్రామ సర్పంచ్గా ఫస్ట్ టైం ఎన్నుకోవడం జరిగింది. అప్పటి నుంచి మేమందరూ ఈయన తోడుగా ఉండి ఈయన అడుగుజాడల్లో నడుస్తూ తిమ్మాపురాన్ని మంచి అభివృద్ధి పదవులు నడిపిస్తున్నారు. అటువంటి మంచి వ్యక్తి వెనకాల మేము నిలబడి మేము సపోర్ట్ చేయటం మేము చాలా సంతోషంగా ఉన్నదండి మాకు. అదేవిధంగా మా కురసాల కన్నబాబు గారు లాస్ట్ 3 times కూడా ఆయనకి మా సపోర్టు. ఆయన చేసిన మంచితనం వల్ల మేమందరూ కూడా ఆయనకి ఈయనకి ఇప్పుడు కూడా రుణపడి ఉంటాం. మా తిమ్మాపురం గ్రామాన్ని అన్ని విధాలుగా కాకినాడకి చాలా దగ్గరగా ఉన్న గ్రామం. ఈయన ఆయన రెండు కూడా జోడి బండిలాగా సమానంగా చాలా అభివృద్ధి, అదేవిధంగా సంక్షేమం కూడా చేసి మా ఊరిని అనేక విధంగా అన్ని విధాలుగా డెవలప్ చేయడం జరుగుతుంది. కావున ఇటువంటి వారికి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో మంచి మెజార్టీ ఇచ్చి మరలా కన్నబాబు గారిని మంత్రిగాను, అలా అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకుని